మీ లోపల మీ హాబీస్ ఎలాగున్నా కానీ మీరు వేరు మనస్తత్వాలతో ఉండొచ్చు, మీరు వేరు అభిరుచులతో ఉండొచ్చు, వేరు వయస్కులు అయి ఉండొచ్చు. కానీ ప్రభు పని అనేటప్పటికి మీ మనసులన్నీ కలవాల్సిందే. స్తోత్రం, హల్లెలూయా. నేను చూస్తాను ఎంతమంది మనసులు కలవు, ఎంతమంది మనసులు కలవు. చిన్న వాటికి ఎడమకం పేడముఖం అయిపోతారు. చిన్న వాటికి ఏదో దెబ్బలాడుకుంటారు, మందిరానికి రావడం మానేస్తారు. ఏదో 2 మాటలు అనుకున్నారు, మందిరంలో పరిచర్యలు ఎంతో బిజీగా ఉండేవారు, అడ్రస్ లేకుండా పోతారు. దైవ సన్నిధికి వచ్చేటప్పటికి, దేవుని పరిచర్య, దేవుని పని అనే విషయానికి వచ్చేటప్పటికి, ప్రార్థన అనే విషయానికి వచ్చేటప్పటికి మనమందరము ఏక మనస్కులమై ఉండాలి. హల్లెలూయా.